ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఈ లోకంలో మనలాంటి మనుషులందరూ కూడా ఎంత హింసించినా, ఎన్నో మాటలన్నా కూడా వాళ్ళ మాటలు గ్రహించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఎవరు కూడా మరి వాళ్ళు మాట్లాడే మాటలకి ఏమాత్రం కూడా బాధపడకుండా ముందుకు వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఒక రోజున మరి మరణాన్ని పొందుకుని మూడో రోజున మరణాన్ని జయించి లెగుస్తాడు. లెగిసిన రోజున మరి తన శిష్యులకి కనపడతాడు. తన శిష్యులు కనపడి ఈ లోకానికి వెళ్లి సువార్త ప్రకటించండి, మీరు నా సాక్షులు, మరి నన్ను నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం ఏదైనా దాచుకోవచ్చు, కానీ మరణాన్ని మనం దాచుకోలేం. ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడతారో వాళ్ళు మాత్రమే రేపటి రోజున గొప్ప పొజిషన్లో, గొప్ప స్థలాల్లో మనం ఉండగలుగుతామని యేసుక్రీస్తులో ఈ రోజున ఈ లోకానికి తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనేది ఈ లోకంలో 2000 సంవత్సరాల కింద వచ్చిందని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున ఒక మనిషి ద్వారా ప్రపంచం అంతా కూడా ఈ డిసెంబర్ 25న మరి ఆయన పుట్టినరోజుగా మనం ఎంతగానో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ప్రతి ఒక్క మానవుడిని కూడా కదిలిస్తూ ఉన్నది. కాబట్టి ఆ నామంలో తప్ప మనం ఏ నామంలో కూడా మనం మరణించిన తర్వాత మనం ఏ మాత్రం కూడా ముందుకు వెళ్ళలేం. ఆ నామంలోనే రక్షించబడి ఆ నామంలోనే విశ్వసిస్తేనే తప్ప మన బ్రతుకులకి రేపు అనేది వెలుగైన జీవితంలో మనం నిలబడలేం. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, రక్షించబడితేనే తప్ప మన నిత్య జీవితంలోకి వెళ్ళలేవని మన యేసుక్రీస్తు రూఢిగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషాల వరకు దేన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావో, ఏ స్థితిని చూసి నాకు ఇది ఉంది చాలే అనుకుంటున్నావేమో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు నా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను నమ్మి బాప్తిసం పొందిన వాడే రేపు నా దగ్గర నిలబడగలుగుతాడు. నా మాటను గ్రహించలేని వాళ్ళు చాలా కఠినమైన వేదన, చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతారని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు మరి రక్షించబడకుండా మరి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావేమో, రక్షించబడకుండా దేవుని భయభక్తులు కలిగి ఉన్నావేమో నాకైతే తెలియదు. కానీ రక్షణ మారు మనసు లేకపోతే మన జీవితంలో వెలుగు అనేది మనం చూడలేం. రక్షణ మారు మనసు లేకపోతే దేవుని శక్తిని మనం చూడలేం. రక్షణ మారు మనసు లేకపోతే మన జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాల నుంచి మనం బయటికి రాలేం. ఎందుకంటే దేవుడు ఒక్కడే మన పరిస్థితిని మార్చగలుగుతాడు. దేవుడు ఒక్కడే మన స్థితిని ఏదైనా కూడా మార్చగలిగి మనకు నూరింతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ లోకంలో మరణాన్ని జయించిన దేవుడికి మన జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు మనం ఏ స్థితిలో నలిగిపోతున్నా కూడా అవి మనకు కష్టం కావచ్చు. కానీ ఈ రోజున నువ్వు నేను నమ్మిన మన దేవుడికి సమస్తము సాధ్యమని నమ్మి విశ్వసించి ఆయన నామంలో రక్షించబడాలని మన రాబోయే రోజుల్లో మన అందరూ కూడా సిద్ధపడి కలిగి ఉండి నరకానికి తోయపడకుండా ఆయన చేతిలో మనందరం కూడా కలిగి ఉండాలని తన ప్రాణాన్ని అర్పించి ఈ రోజు నీ కొరకు, నా కొరకు తను లేచి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, దేని గురించి కూడా భయపడకుండా దేవుని యందు విశ్వాసంతో రక్షించబడాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.